ముంబై ఇండియన్స్ ఆదివారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఆడిన తొలి బంతికే కోహ్లీ పెవిలియన్ కు చేరుకున్నాడు. దీపక్ చాహర్ బౌలింగ్ లో రాజ్ బవా క్యాచ్ అందుకోవడంతో అవుట్ అయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఐపీఎల్ చరిత్రలో కోహ్లీకి ఇది 12వ డకౌట్ కాగా 8వ గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు గోల్డెన్ డకౌట్ అయిన జాబితాలో కోహ్లీ 3వ స్థానంలో నిలిచాడు. ఇక ఈ జాబితాలో రషీద్ ఖాన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. అతడు 12 సార్లు గోల్డెన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తరువాత గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు. అతడు 10 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వరుసగా 2 మ్యాచ్ లో డకౌట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన గత మ్యాచ్ లోనూ కోహ్లీ 2 బంతులకు డకౌట్ అయ్యాడు. అంతకు ముందు 2022 ఐపీఎల్ సీజన్ లో లక్నో సన్ రైజర్స్ పై వరుస మ్యాచ్ లో కోహ్లీ డకౌట్లు అయ్యాడు.